నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏ నాణ్యానికైనా రెండు ముఖాలుంటాయి, కానీ మన జనం ఎక్కువగా ఒకవైపే చూడడానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే మనది మాస్ హిస్టీరియా మెంటాలిటీ కాబట్టి. పోతే అంతా ఒకే దోవన పోవడం, లేదంటే వదిలేయడం. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ కుమారి ఆంటీ. రోడ్ పక్కన భోజనాలు వండి విక్రయించే కుమారి ఆంటీ లాంటి వారు జంట నగరాల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ కుమారి ఆంటీ ఎందుకు ఫేమస్ అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకా బెంగళూరు నుంచి, విశాఖ నుంచి టికెట్లు పెట్టుకుని వచ్చి మరీ తినిపోవడం అంటే ఏమనాలి? పిచ్చి అంటారండి. పిచ్చి అనే త్రివిక్రమ్ డైలాగు గుర్తుకొస్తుంది. సోషల్ మీడియా టైం కనుక సరిపెట్టుకోవడమే. కుమారి ఆంటీ రోడ్ సైడ్ మెస్ ను పోలీసులు ఆపేశారు. అదో అంతర్జాతీయ సమస్య. మీడియా విపరీతమైన అట్రాక్షన్ చూపించింది. తినేవాళ్లు పెరిగారు, వాళ్ళను వీడియోలు తీసేవాళ్లు పెరిగారు. కీలకమైన ఆ ఏరియాలో ట్రాఫిక్ సమస్య వచ్చింది. అందువల్ల పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇది సమాచారం. అయితే ఇప్పుడు అది కాదు టాపిక్. కేవలం మీడియానే లేదా సోషల్ మీడియానే ఆమె పొట్ట కొట్టింది అంటూ కొందరు, కాదు జగన్ ఇల్లిచ్చారు అంటూ వైకాపాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది, అందుకే తీసేయించారు అంటూ మరికొందరు. ఇదో వాదన. అయితే ఇప్పుడు అది కూడా కాదు టాపిక్. జంట నగరాల్లో దుకాణం పెట్టాలి అంటే లక్షలు, కోట్లు కావాలి. అడ్వాన్స్లు, అద్దెలు, ఇతరత్ర ఖర్చులు. కానీ కీలకమైన ప్రదేశాల్లో పెద్దగా ఖర్చు లేకుండా దుకాణం పెట్టుకునే సులువైన ఉపాయం ఒకటి ఉంది. అదేమిటి అంటే కాస్త రన్నింగ్లో ఉన్న పాత మారుతి వ్యాన్ లేదా మరో తరహా వ్యాన్ ఒకటి కొనండి. దాని నిండా అన్ని సామాన్లు పెట్టుకుని మంచి మెయిన్ రోడ్ పార్కింగ్ ప్లేస్లో ఆపుకోండి. డోర్ తీసి సరుకులు డిస్ప్లే చేసుకుని అమ్మేసుకోండి. సింపుల్. పైసా అద్దె అడ్వాన్స్ లేకుండా కూకట్పల్లి మెయిన్ రోడ్ లాంటి రద్దీ ప్రదేశంలో మీకు దుకాణం వచ్చేసినట్లే. చట్టానికి న్యాయానికి మధ్య గీత మీద నిల్చున్నట్లు పార్కింగ్ ప్లేస్లో వ్యాన్ ఆపడం నేరం కాదు, అందులో సరుకులు పెట్టుకోవడం అంతకన్నా నేరం కాదు. కానీ అక్కడ వ్యాపారం సాగించవచ్చా అంటే అలాంటి రూల్ ఏది మన ట్రాఫిక్ రూల్స్లో ఉన్నట్లు ఐడియా లేదు. సరే, ఆ ఏరియా పోలీసుల దయ ఉంటే సరి. ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో ఈ విధంగా వ్యాపారాలు సాగించేవారు వేలల్లో ఉన్నారు. దుస్తులు, డ్రై ఫ్రూట్స్, హోమ్ ఫుడ్స్, భోజనాలు, టిఫిన్లు, పళ్ళు, ఇలా ఒకటేమిటి సమస్త వ్యాపారాలు పార్కింగ్ ప్లేస్లో సాగిపోతున్నాయి. మరి పార్కింగ్ ప్లేస్లను వీరు ఆక్యుపై చేస్తే పార్కింగ్ అవసరమైన వాళ్ళ సంగతి ఏంటి? ఇది ఒక ప్రశ్న. పార్కింగ్ ప్లేస్ లో వీళ్ళు వ్యాపారాలు చేయటం వల్ల అక్కడికి వచ్చి కస్టమర్లు తమ వాహనాలను అక్కడే ఆపటం వల్ల వచ్చే ట్రాఫిక్ ఇబ్బందుల పరిస్థితి ఏంటి? ఇక ఈ రోడ్డు పక్క భోజనాల సంగతి చూద్దాం. ఫ్లైఓవర్ల కిందన, ఫుట్పాత్ మీద లేదా రోడ్డు పక్కన టేబుళ్లు వేసి, కుర్చీలు వేసి మరీ వ్యాపారాలు చేసేస్తున్నారు. ఈ సరుకులు, సరంజామా అంతా వ్యానుల్లో తీసుకొస్తున్నారు. వ్యాన్ దూరంగా పెట్టి దుకాణం మొదలు పెడుతున్నారు. ఇక్కడ వచ్చే ఆటో డ్రైవర్లు తమ ఆటోలను, స్టూడెంట్లు తమ బైక్లను అక్కడే ఆపుతున్నారు. దీనివల్ల ఎంత ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందో అన్నది ఆ ఏరియాలో ఉండేవారికే తెలుస్తుంది. కానీ పోలీసులు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో తెలియదు. కూకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ పక్క భోజనాల వల్ల ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఈ సోకాల్డ్ సోషల్ మీడియా జనాలు, షార్ట్ వీడియో చేసే జనాలు ఓ వీడియో సర్వే చేస్తే బాగుండును. అప్పుడు పోలీసులు ఇవన్నీ లేపేస్తారు. ఏదో పేదవారు పాపం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ ఉంటే పొట్ట కొడతారా అని మళ్లీ వాదన మొదలవుతుంది. నెలకు 15 లక్షల టర్నోవర్ వ్యాపారం చేసేవారు పేదవారెలా అవుతారు? నెలకు 3 లక్షల లాభం చేసుకునేవారు పేదవారెలా అవుతారు అన్న లాజిక్ ఎవ్వరూ అడగకూడదు. ఇటు వీళ్ళు బాగుండాలి, ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అంటే ప్రతి ఏరియాలో కామన్ గ్రౌండ్లను ప్రభుత్వం ఎంపిక చేయాలి. ఈ విధంగా వ్యాన్లు కొనేసి ఖర్చులేని వ్యాపారం చేసే వారికి అక్కడ ప్లేస్లు ఇవ్వాలి. అంతే తప్ప వేడి పుట్టింది అని ఒకరిని ఖాళీ చేయించి ఒకరిని వదిలేయటం కాదు. సోషల్ మీడియా జనాలు ముందుగా ప్రతి ఏరియాలో ట్రాఫిక్ విపరీతమైన సమస్యగా మారుతున్న ఈ రోడ్ సైడ్ వ్యాపారాల మీద షార్ట్ వీడియోలు చేయాలి. నెగిటివ్గా చేయనక్కర్లేదు. కుమారి ఆంటీ బిజినెస్ పెంచినట్లే పెంచేయండి. జనాలు పెరిగిపోతారు, పోలీసులు అక్కడ తప్పిస్తారు, ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది. ఇది నాణ్యానికి రెండో వైపు. కానీ ఈ వైపు చూడడానికి మనం అంతగా ఇష్టపడం. ఎందుకంటే మనది మాబ్ మెంటాలిటీ. అందరూ ఏ దోవన పోతే అట్టే పోవడమే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.